రూరల్ నియోజకవర్గంలో 3 రోజులుగా శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న 303 అభివృద్ధి పనుల తీరుతన్నులను పరిశీలిస్తున్నారు. ప్రతిరోజు 2 లేదా 3 వార్డుల్లో ఒక్కడే ఒంటరిగా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా పార్టీ నాయకులు కార్యకర్తలు లేకుండా తిరగడం ప్రజల్లో పెద్ద చర్చ మొదలైంది. అధికారులు మరియు కాంట్రాక్టర్లలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆకస్మిక తనిఖీల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని అధికారుల్లో కాంట్రాక్టర్లో గుబులు మొదలైంది. అన్ని వార్డుల్లో పనులు వేగవంతంగా పారదర్శకంగా జరుగుతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం నెల్లూరు రూరల్ ప్రజలు చేస్తున్న అదృష్టం. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో అనేక చోట్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క రాష్ట్రంలో ఏకైక రాజధాని అమరావతి అభివృద్ధి, అదేవిధంగా రైతాంగానికి ఎంతో మేలు చేసే పోలవరాన్ని వేగవంతం చేయటం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, భావితరాల కోసం అనేక రకాలుగా పెట్టుబడులను ఆకర్షిస్తూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కష్టం అందరికీ తెలిసిందే. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల ఈ 10 నెలల్లో 191 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా బైపాస్ రోడ్లో 75 కోట్లతో 2 ఫ్లైఓవర్లు నిర్మాణం సాగుతూ ఉన్నాయి. అదే కాకుండా ప్రధాన రోడ్లన్నీ కూడా శాంక్షన్ అయి ఏదైతే ఆగిపోయిన పనులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీద నమ్మకంతో అన్ని రకాల కూడా పనులు వేగవంతం జరుగుతున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధాన రోడ్లతో పాటు ఆ యొక్క కాలనీల మధ్యలో ఉండే చిన్న చిన్న రోడ్లు, కాలువలు, పైప్ లైన్లు, వీటన్నిటి కోసం ప్రత్యేక చొరవ తీసుకుని నగర కార్పొరేషన్ సహాయ సహకారాలతో పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో 303 అభివృద్ధి పనులకి ప్రజల చేత శంకుస్థాపనలు చేయించడం జరిగింది. మార్చి 9వ తారీఖున ఒకే రోజు 105 శంకుస్థాపనలు. ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా ఒకేసారి 105 చోట్ల శంకుస్థాపనలు మార్చి 9న చంద్రబాబు గారి నాయకత్వంలో చేసుకోవడం జరిగింది. ఆ పక్క రోజు నుంచి వారం రోజుల పాటు మరో 198 చోట్ల రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మంచినీటి పైప్ లైన్లు కావచ్చు, కరెంటు సౌకర్యాలు కావచ్చు, వీటన్నిటి కోసం కూడా శంకుస్థాపనలు ప్రజల చేత చేయించడం జరిగింది. ఈ 303 పనులు కూడా 60 రోజుల్లో పూర్తి చేయాలని, అంటే మార్చి 9వ తారీఖున 105 శంకుస్థాపనలు చేసుకున్నాం. అక్కడి నుంచి వారం పాటు ప్రతిరోజు కూడా 50, 60 ఈ విధంగా మరో 190 చోట్ల శంకుస్థాపనలు చేసుకున్నాం. అన్ని కలగలిపి మార్చి 20వ తేదీ నాటికి అన్ని కూడా 303 చోట్ల శంకుస్థాపనలు ప్రజల చేత చేయించాం. భగవంతుడికి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజానీకానికి, రూరల్ నియోజకవర్గంలో ఉండే పార్టీ కార్యకర్తలకి, అన్నిటికీ మించి పార్టీ నేత గజరా నరేష్ తో కలిసి పర్యవేక్షించడం జరిగింది. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఆకస్మిక పర్యటనలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటికి కూడా ఏకకాలంలో ఒకే రోజు ప్రజల చేత ఈ విధంగా శంకుస్థాపనలు చేయించాము. అదేవిధంగా ప్రారంభోత్సవం కూడా స్థానికంగా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తల చేత, ప్రముఖుల చేత ఒకే రోజు ఒకే సమయానికి చేయించి ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఆ రోజు అందరికి కూడా చేసి చూపిస్తామని మాట ఇస్తూ నమస్కారం. Gracias.